మౌన పోరాటం మౌన పోరాటం. నేరం చెయ్యలేదు అనేసి కోర్టు నమ్మిందిరా. అవంతిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. మరి వదిలేదమ్మా, నీతో రాలేదా? అవంతి గురించి ఎవరేం కోరుకుంటున్నారో తెలీదు. తనకి అలా జరిగింది. అందుకే ఒకసారి గుడికి వెళ్లి రమ్మని చెప్పాను. అదిగో మాటల్లోనే వచ్చేశారు. నక్షత్ర, పాపం నువ్వెంత తపన పడ్డావో అవంతి గురించి. నేను కోర్టులో నిజం చెప్తే అవంతికి 7 ఏళ్లు శిక్ష పడిపోతుందని చాలా కంగారు పడిపోయావు కదా. ఇదిగో అవంతి ఇంటికొచ్చేసింది. ఇప్పటికీ నిజమే గెలిచింది కదా. మరి నువ్వు హ్యాపీనా? హ్యాపీ. ఆనందమే ఆనందమే. ఆనందంతో తన రక్తం 2 రెట్ల స్పీడ్తో పరిగెడుతుంది. తన మొహం చూస్తే తెలియట్లా? కొంచెం ఆ మాడు మొహం మార్చు. అమ్మ దుర్గ గారు, అవంతి హత్య చేసిందని అంత క్లియర్గా వీడియో ఉంది కదా. అయినా జడ్జి గారు ఎలా వదిలేశారు? అది ఎప్పుడు అమ్మ వల్లే సాధ్యపడింది. అమ్మ వల్ల? అవును మురారి. ఈరోజు కోర్టులో అత్తయ్య ఒక పర్ఫెక్ట్ లాయర్లా వాదించింది. కేసులో చాలా కీలకమైన సాక్ష్యాలని అమ్మే సంపాదించింది. అసలు నేరం చేసిన వాళ్ళని చాలా తెలివిగా పట్టించింది. నిజంగా అత్తయ్య లేకపోయి ఉంటే నేను ఈ రోజు ఇంటి మొహం చూసుండేదాన్నే కాదు. మిమ్మల్ని అందర్నీ ఇలా కలుసుకునేదాన్నే కాదు. అవంతి, వచ్చిన కష్టం తీరిపోయిందమ్మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నేరం చేయలేదని నేను నమ్మాను. అందుకే ఎంత కష్టమైనా కూడా అది నిజమని నిరూపించాలని నిర్ణయించుకున్నాను. నువ్వు అత్తయ్యవి కాదత్తయ్యా, అమ్మవి. కడుపులో పెట్టుకొని చూసుకునే అమ్మవి. అవంతి, ఆ రుద్ర ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఇంటికొచ్చేసింది కదా ఇది. విశాలాక్షి ఈ రూంలోకి వచ్చిందంటే ఎప్పుడు ఒక్కసారి రాని కూడా మనిషి ఎందుకొచ్చింది? ఏరా, ఏంట్రా ఈ రూంలోకి రాగానే నీ చూపులో ఏదో తేడా వచ్చింది? షాక్ అవుతున్నావా? ఎప్పుడు రాంది ఇప్పుడు ఇలా వచ్చిందేంటా అని కంగారుగా ఉందా? నీకొక పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పనా? షాకింగ్ న్యూసా? ఏంటిది? నువ్వు అనుకుంటున్నట్టు ఇన్ని రోజులు నీతో ఈ రూంలో ఉంది చూడు, అది నీ పెళ్ళం జానకి కాదు. అది వేరే ఎవరో. సేమ్ నీ పెళ్ళాం పోలికలతో ఉన్న మనిషి. అది వచ్చి ఇక్కడుంది. జానకికి కళ్ళొచ్చేశాయని చెప్పి మమ్మల్ని అందర్నీ నమ్మించింది. ఆఫీసులో మొత్తం అన్ని జానకి పేరు మీదే రాయించేసింది. అది మమ్మల్ని నమ్మిస్తే పర్వాలేదురా, అది నిన్ను కూడా మోసం చేసిందిరా. ఏరా, ఇన్నేళ్లు కాపురం చేశావు, నీకు నీ భార్య ఎవరో బయట ఆడదెవరో తెలీదేంట్రా? తెలిసే, నాకన్నీ తెలుసు. నా భార్య ఎవరో తెలుసు, దుర్గెవరో తెలుసు, ఇంట్లో జరిగేవన్నీ తెలుసు. ఏవీ తెలియంది మీకేనే పిచ్చి మొహమా? బయట ఎవరో ఆడదొచ్చి నేను నీ భార్యని,
నాకు కళ్ళొచ్చేశాయని చెప్తే నమ్మేశావు సరే. ఇప్పుడు నీ కళ్ళ ముందున్నది నీ భార్య జానకి. మరి దానికి నిజంగానే కళ్ళు లేవు కదా? నీ కళ్ళ ముందే అది తడుముకుంటూ తిరుగుతుంటే నీకొంచెమైనా అర్థం కాలేదురా? ఎందుకే పిచ్చిదానిలో అలా గింజుకుంటున్నావు? నాకర్థమైంది, మీ చేతిలోంచి పవర్ అంతా లాగేసుకుంది కదా, అందుకే మీకంత ఉలికిపాటు ఉక్రోషం. ఇదంతా సరేరా, నేనిప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చానో తెలుసా? మా కళ్ళ ముందే కళ్ళున్నట్టు నటిస్తూ ఈ ఇంట్లో తిరుగుతుందే జానకి, దానికి నిజంగా చూపు ఉందో లేదో తెలుసుకుందామని వచ్చానురా. ఎలా తెలుసుకుంటావే? ఇదిగో ఈ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెడుతున్నాను. ఇదిగో దీని కెమెరా ఆన్ చేస్తున్నాను. ఈ ఫోన్ని అదిగో అక్కడ సీక్రెట్ గా పెడుతున్నాను. వద్దు వద్దు, ఏంటి నీ ఫేస్లో ఏదో ఎక్స్ప్రెషన్ మారింది? నీ కళ్ళు చాలా టెన్షన్గా ఉన్నట్టున్నాయి. నిజంగానే టెన్షన్లో ఉన్నాయా లేకపోతే నాకలా అనిపిస్తుందా? ఏదో ఒకట్లే. జై స్వాతిముత్యం, ఇప్పుడు నీ పెళ్ళాం జానకి కళ్ళు ఉన్నాయో లేవో డైరెక్ట్ సాక్ష్యంతో సహా తెలిసిపోతుందిరా. నీ పెళ్ళం లోపలికొస్తుంది, ఏదో ఒక పని చేస్తూ ఫోన్లో క్యాప్చర్ అవుతుంది. అప్పుడుంటుందిరా మీ మొగుడు పెళ్ళాలకి జింతాత్తా చితా చితా. నేను చాలా లక్కీ, చాలా అదృష్టవంతురాల్ని కదా. నీలాంటి మంచి భర్త ఎంతమందికి దొరుకుతాడు? నీ భార్య జైల్లో ఉన్నా ఆ టైంలో నువ్వు బయట ఎంత బాధపడ్డావో, నన్ను బయటకు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ద్వారకా. నువ్వు సరిగ్గా భోజనం చేయలేదని అత్తయ్య చెప్పింది. నిజంగా నీ ప్రేమ నన్ను ఈ కేసు నుంచి బయటపడేలా చేసింది. థ్యాంక్ యూ ద్వారకా, థ్యాంక్స్ ఫర్ యువర్ నమ్మకం, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రేమ. ఇప్పుడే ఇక్కడే ఈ అమ్మవారి ముందే మన పెళ్లి. ఇదిగో తాళి, నా మెళ్ళో కట్టు. ద్వారకా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నేను ఇంటికి వచ్చేసినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్విలా బాధపడుతున్నావెందుకు? నాకేం అర్థం కావడం లేదు. ఏంటి ద్వారకా, నేను వచ్చినందుకు నీకు సంతోషం లేదా? నువ్వు వస్తే నాకు సంతోషం లేకుండా ఎలా ఉంటుంది? మరి
నీ మోహన్లో బాధ ఏంటి? నీకెలా చెప్పాలి నా బాధ? నీకు అన్యాయం చేసి ఏమీ తెలియనట్టు స్వచ్ఛమైన మనిషిలా నీ మీద ప్రేమని ఎలా చూపించగలను? నీ ప్రేమకి నేను అర్హుణ్ణి కాదవంతి. చెప్పు ద్వారక, నిన్ను చూస్తుంటే నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, టెన్షన్ గా ఉంది. చెప్పు, నీ బాధ కారణం ఏంటి? ఏం లేదవంతి. ఏమీ లేకపోతే సంతోషంగా ఉండాలి కదా. అవంతి, ఏదో వర్క్లో టెన్షన్. అవన్నీ నీకు చెప్పి నీ సంతోషాన్ని పాడు చేయలేనా? ఏంటో చెప్పు, పర్వాలేదు. వద్దు, అవన్నీ నేను పడాల్సిన టెన్షన్సే. నువ్వు రిలాక్స్ అవ్వు. ద్వారక, రే, మేం మా కళ్ళతో చూసి చెప్తే బయట వాళ్ళెవరూ నమ్మరనే నేను సీక్రెట్ వీడియో ఆన్ చేసి పెట్టాను. నీ పెళ్ళాం నీకు భోజనం పెట్టి వెళ్ళింది కదూ? కింద ఎంగిలి మెతుకులు చూస్తే తెలుస్తుందిరా నీ పెళ్ళానికి సరిగ్గా కళ్ళు కనిపించవు అని. అది మా నోటితో మేం చెప్పడం ఎందుకు? ఆ ఫోన్లో వీడియోనే అందరికీ చెప్తుంది. రే, ఏంట్రా, నేనిందాక కెమెరా ఆన్ చేసి ఇక్కడ పెట్టి వెళ్ళాను కదా, ఇప్పుడేంటి కెమెరా ఆఫ్ అయ్యింది? ఎలా రా, ఎలా ఆఫ్ అయ్యింది? ఈ వీడియో రికార్డ్ కాకూడదు. జానకి చూపు లేదని ఎవరికి తెలియకూడదు. వీడియో రికార్డ్ అయితే వీళ్ళు ఆ వీడియోని ఆఫీస్లో ప్లే చేసి బోర్డు మెంబర్స్ అందరికీ చూపిస్తారు. ఆ తర్వాత దుర్గ గురించి అందరికీ తెలుస్తుంది. చీటింగ్ కేసు పెట్టి దుర్గని జానకిని అరెస్ట్ చేస్తారు. మొత్తం మహేంద్ర వాళ్ళు లాగేసుకుంటారు. వీళ్ళేదో అలా జరగకూడదు, జరగకూడదు. రే, ఏంట్రా ఇది? కెమెరా ఎలా ఆఫ్ అయ్యింది? చెప్తాన్రా, ఇది ఎలా జరిగిందో తెలుసుకుంటాను. ఇది రికార్డ్ అవ్వకపోతే మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నావా? ఎలాగైనా సరే మీ దగ్గర నుంచి మొత్తం లాక్కుంటాను, చూస్తూ ఉండు. నువ్వు ఏం చేయలేవు. నేను త్వరలోనే నార్మల్ అవుతాను. అప్పుడు మీరు చేసే ప్రతి పనికి సమాధానం చెప్తాను. యాండి, దుర్గక్క నా సొంత అక్కని, నాతో పాటు రక్తం పంచుకు పుట్టిన నా బంధువు అని తెలిసాక నాకెంత సంతోషం అనిపించిందో. నా కోసం తనని కష్టపెట్టినందుకు అంతే బాధగా అనిపిస్తోంది. ఇప్పుడు నా అక్క కోడలు అవంతి గురించి అంతకంటే ఎక్కువ టెన్షన్ గా కూడా ఉంది. చూసావా జానకి,
ఇన్ని రోజులు నీకు సహాయం చేసినందుకు నువ్వు దుర్గ గారికి కృతజ్ఞతాభావం చూపించావు. కాని ఎప్పుడైతే ఆవిడ నీ సొంత అక్కని తెలిసిందో అప్పటినుంచి ఆవిడ గురించి నువ్వు బాధపడుతున్నావు. నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు. బంధం అంటే అదే. ఏమండి, మీకేమైనా తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ మీకు తెలుసుంటే మాత్రం దయచేసి ఆ దేవుణ్ణి కోరుకోండి. నా అక్క కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకోండి. హలో జానకి, అక్క. ఏమండి, అక్క మాట్లాడుతుంది. ఉండండి, స్పీకర్ పెడతాను. అక్క, అవంతి విషయం ఏమైందక్క? కోర్టు విడుదల చేసింది అవంతిని. అత్తయ్య, నేను నిర్దోషినని కోర్టు ఒప్పుకుంది అత్తయ్య. అవంతి, అవునా? ఎంత మంచి మాట చెప్పావు. ఏమండి ఏమండి, అవంతిని వదిలేశారంట. అత్తయ్య, ఇదంతా దుర్గత్తయ్య వల్లే సాధ్యపడింది. నాకు తెలుసమ్మా, దుర్గక్క వల్లే ఇదవుతుందని నాకు తెలుసు. నేనైతే ఎప్పటికీ జైల్లోనే ఉండిపోతానేమోనని చాలా భయపడిపోయాను. అయ్యో అవంతి. నిజమత్తయ్య, నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ జైలు గోడలు, ఆ చీకటి రాత్రుళ్లే కళ్ళ ముందుంటున్నాయి. అయ్యో, అవన్నీ పీడకల్లని మర్చిపోమ్మా. ట్రై చేస్తున్నానత్తయ్య. నువ్వు కేసు నుంచి బయటపడిపోయావు. నాకదే సంతోషం. జానకి, నువ్వీ ఇంట్లో జరిగిన మంచి గురించి సంతోషపడుతున్నావు. కాని ఆ ఇంట్లో ఏం జరగబోతుందా అని నేను టెన్షన్ పడుతున్నాను. ఈ ఇంట్లోనా? అవును జానకి, ఇప్పటి వరకు మహేంద్ర విశాలక్షకి మనం ఇద్దరం ఉన్నామన్న డౌట్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. అంటే పొద్దున నేను కోర్టుకు వెళ్తున్నప్పుడు మహేంద్ర క్యాబ్లో వెళ్తున్న నన్ను చూసేశాడు. వెంటనే విశాలక్షకి ఫోన్ చేసి నువ్వు ఇంట్లో ఉన్నావో లేవో తెలుసుకున్నాడు. దాంతో వాళ్ళిద్దరికీ చాలా పక్కాగా మనమిద్దరం అనే విషయం అర్థమైపోయింది. ఇక వాళ్ళకి మన విషయంలో అస్సలు కన్ఫ్యూజన్ లేదు. కళ్ళున్న మనిషి అంటే జానకి కాదు, చూపు లేని మనిషి అంటే జానకి అని ఫిక్స్ అయిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయిందా? అవును. ఇప్పుడు ఆ మహేంద్ర విశాలాక్షి ఏం ప్లాన్ చేస్తారో ఏంటో. నువ్వు దాన్ని ఎలా ఎదిరిస్తావో నాకేం అర్థం కావట్లేదక్క. కంగారు పడక జానకి. ఏమో అక్క, వాళ్ళు నిన్ను కనిపెట్టి తీసుకొచ్చి మన ఇద్దరిని ఎదురెదురుగా పెడితే మళ్ళీ కథ మొదటికి వచ్చేస్తుంది. లేదు జానకి, అలా ఎప్పటికీ జరగదు. నువ్వేం కంగారు పడకు. నేను నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఆలోచిస్తాను. ఏమండి, అక్క ఏం చెప్తుందో విన్నారా? మహేంద్ర వాళ్ళకి నేనెవరో అక్కెవరో తెలిసిపోయిందంట. మేమిద్దరం అని ఖచ్చితంగా తెలిసిపోయిందంట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారోనని నాకు చాలా భయంగా ఉందండి. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఆ అవంతికి శిక్ష పడాలి. శిక్ష పడిపోయి అది జైలుకి వెళ్ళిపోవాలి. ద్వారకకి దూరం అయిపోవాలి. నేను తప్ప ద్వారకకి వేరే దారి ఉండకూడదు. ఇప్పుడు అతను నీ దారికి రాక ఇంకెక్కడికి పోతాడే? నీ దగ్గర చాలా స్ట్రాంగ్ వెపన్ ఉంది కదా. కానీ ద్వారక మనసులో అవంతియే ఉంది. ఆ రోజు కూడా నాలో నన్ను కాకుండా అవంతిని చూశాడు. నా ఈగోని తిప్పకొట్టాడు. ముందు అవంతిని తన మనసులో నుంచి రబ్ చేసేయాలి. ఆ అవంతి జైల్లో ఉండగానే నేను ద్వారకని పెళ్లి చేసుకోవాలి. అది ఇప్పుడు చాలా కష్టం రుద్ర. నక్షత్ర, ఈ మాట చెప్పడానికా నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశావు? అవంతి కేసు నుంచి బయటపడిందని చెప్పడానికి వచ్చాను. వాట్? అవంతి కేసు నుంచి బయటపడిందా? ఎలా? గజాని చంపింది అవంతి కాదు, దామోదర్ అనేవాడని కోర్టులో ప్రూవ్ చేశారు. ఎవరు చేశారు? ఇంకెవరు? ఉందిగా మా ప్రాణానికి మా అత్తయ్య దుర్గా, ఆవిడిగారే అన్నీ చేసేది. ఆ వీడియోలో అవంతి అంత క్లియర్ గా కత్తితో వాడిని పొడిచినట్టు కనపడుతుంది కదా. అది అవంతి పొడిచినట్టు కాదమ్మా, ఎవరో పొడిచిన కత్తి అవంతి తీసినట్టుంది. ఎవరు పొడిచారు? ఆ గజ్జా భార్య ఉంది కదా, దానికి దామోదర్తో కనెక్షన్ ఉందంట.
వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి గజాలు లేపేశారు. అవన్నీ తెలుసుకుని ఆ ప్రూఫ్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేసింది ఈ దుర్గా. గజా భార్యని దామోదర్ని లోపలికి పంపించింది కోర్టు. అవునా? అంటే ఇల్లీగల్ రిలేషన్ వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరూ జైలుకి వెళ్తారన్నమాట. నువ్వు నోర్మై. ఏదైనా జరిగిందంటే చాలు ఇంట్రెస్టింగ్ గా ఇన్వాల్వ్ అయిపోతావు. లేదే, అలాంటివి ఎవరికి జరగకూడదని అందరికీ చెప్పి అవేర్నెస్ తీసుకొద్దామని. ఆపు. అవేర్నెస్ తీసుకొస్తుందంటే అవేర్నెస్. ఇప్పుడు ద్వారక అవంతిని ఇంటికి తీసుకొచ్చేశాడు. వాళ్ళిద్దరూ ఇదివరకటి కంటే స్ట్రాంగ్ గా ఒకరినొకరు అతుక్కుపోయి ఉన్నారు. వాళ్ళనలా చూస్తుంటే నాకు కింద నుంచి మీది దాకా మండిపోతుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ విషయం గురించి మీ ఇంట్లో అందరితో చెప్పి మన పెళ్లి ఎప్పుడు చేస్తుందో మీ అమ్మని అడిగి తెలుసుకోతాను. నేను నిన్ను అర్థం చేసుకున్నట్టు ఈ కడుపు అర్థం చేసుకోదు. వాట్? అది కన్ఫర్మ్ అయ్యేలోపు నా మెడలో ఈ తాళి కట్టు.